జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్రంలో 2028లో బీసీల రాజ్యాంగం తప్పనిసరిగా వస్తుంది. ఇలా బీసీలు చైతన్యం అయిపోయి 2.5 కోట్ల మంది ఎక్కడ పోయినా కానీ ఇలా బీసీ ఉద్యమం గురించి చెప్తున్నారు. ఎవ్వరు కానీ ఇలా రాజకీయ పార్టీలు అదే చెప్తున్నాయి, పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు. ఎంత అన్యాయం అయ్యాల 42% ఇచ్చినట్టే ఇచ్చేసి హైకోర్టులో కేసేసి హైకోర్టులో జడ్జిలు కూడా అమ్ముడబోతున్నారు. ఇలా న్యాయం ఏడ ఉందా హైకోర్టులలో మన బీసీ బిడ్డల బీసీ జడ్జిలు ఉంటే న్యాయం జరుగుతుండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎవరిది ఎక్కువ ఉందనేది నా బీసీ బిడ్డలకు తెలుస్తుంది, ఓసీలకు ఏంటో తెలుస్తుంది. ఓసీ జడ్జిలకు ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ సామాజిక వర్గానికే జాబులు ఇచ్చుకోవాలి, వాళ్ళ సామాజిక వర్గాన్ని జడ్జిలు చేసుకోవాలి, వాళ్ళ సామాజిక వర్గాన్ని హై లెవెల్ చేసుకోవాలి. వారికి కనీసం మాట్లాడనీకి కూడా రాదు. ఒక మైక్ పట్టుకొని కూడా మాట్లాడనీకి రానటువంటి వాని లీడర్ తయారు చేయాలనుకుంటారు. నా బీసీ సోదరులని కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం కానీ వెల్మ సామాజిక వర్గం ఒక బీసీ లీడర్ని గొప్ప ఒక ఎమ్మెల్యేని చేసినవాడు ఉన్నాడా? ఏమైనా మనల్ని వాడుకుంటారు కాబట్టి నా బీసీ సోదరులారా మీరు వెళ్ళకండి, ఆ పార్టీలు ఎమ్మటే తిరగకండి. ఏందో ఈ పార్టీలన్నీ మనలో వాడుకొని మన ఓట్లు వాడుకొని వాడిచ్చే కోట్ల సీసకు ఆశపడకండి, వాడిచ్చే 1000 రూపాయల రెడ్డి సామాజిక వర్గం ఇచ్చేటువంటి 1000 రూపాయలకు ఆశపడకండి, 2000కు ఆశపడకండి. ఇస్తే ఒక బాటిల్ ఇస్తారేమో మంది సీసా, లేకపోతే ఊరికి పోయి ఒక దావత్ ఇవ్వచ్చు. రెడ్డిల కాడ పైసలు ఉంటాయి కాబట్టి పైసలు ఉన్నాయి అనేది ఒక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లి భూములన్నీ ఎవరువా అవన్నీ ఎవరివి? నిజాం కాలంలో నిజాముల దగ్గర వాళ్ళు పటువారిగా మరియు వాళ్ళ దగ్గర పెత్తందారులుగా భూస్వాములుగా పనిచేసి వాళ్ళ దగ్గర ఉన్నాయని రాసుకోవడం జరిగింది. వాని కాళ్ళొత్తుకురు. అప్పుడు ఆ రోజులలో వీళ్ళు కూడా గట్లనే చేసిన పని. వాని నిజాం కింద పనిచేసి వాని కాళ్ళొత్తుడు వాని చేతులొత్తుడు అట్లా చేయడం వల్ల వాడు 100 ఎకరాలు 50 ఎకరాలు ఇలా రెడ్డి సామాజిక వర్గం వెలవ సామాజిక వర్గం రాసిచ్చిండు. అది అందరికీ తెలిసిన విషయమే. అది లేకపోతే ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చినవా భూములనే? మరి మనకు లేవు ఇవాళ భూములు, మరి బీసీలకు లేవు. ఎందుకు? ఎక్కడ పోయినాయి? అన్ని భూములన్నీ గుంజుకున్నారు, సర్వనాశనం. అందుకనే ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం వచ్చింది, రజాకార్ల ఉద్యమం వచ్చింది. అలా రజాకార్ల ఉద్యమంలో కూడా బీసీలు ఎక్కువ నష్టపోయారు, నక్సలైట్ ఉద్యమంలో బీసీలు ఎక్కువ నష్టపోయారు. ఏ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు అమరు ఎక్కువ కావడం జరిగింది. ఒక శ్రీకాంతాచార్య అమరుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చునా? 2009లో శ్రీకాంతాచార్య అమరుడు అయిండు.